5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మాత్రం అందరం కలిసి 2 సార్లు బిగ్గరగా చదువుకుందాము. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉంది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మళ్ళీ చదువుదాం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉంది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని విందులని వెతుకుతూ తిరుగుతున్నాడు. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ఆయన ప్రసన్నత ప్రత్యక్షతను అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందునటువంటి ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. మనం క్రిస్మస్ సీజన్ ఆ సమీప దినాల మధ్య ఉన్నప్పుడు రక్షణ ఎంత ప్రాముఖ్యమో పదే పదే పరిశుద్ధాత్ముని ద్వారా జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అన్నాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. మానవులను పాప విమోచన చేయడానికి దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన 24 సంవత్సరాల కిందట భూమికి మధ్యస్థ భాగమైన పాలస్తీనా దేశంలో కన్య మరియ గర్భాన జన్మించాడు. 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు. మన అందరి పాప పరిహారం కొరకు ప్రాణం పెట్టాడు. చనిపోయి సమాధి నుంచి ఆయన తిరిగి లేపబడ్డాడు. ఆయనను గురించిన సత్య సువార్త సకల రాజ్యముల యందంతటా భూదిగంతముల వరకు ప్రకటింపబడుతుంది. మరి ఇప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించావా? పాపక్షమాపణ పొందావా? ఆయన స్వరం విన్నావా? పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినది అన్నాడు. అది సంపూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అంటూ ఉన్నాడు. ఈ యోగ్యమైన మంచి శుభవార్త నువ్వు విని కూడా ఇంకా రక్షణ పొందకపోతే, పాపం ఒప్పుకొని తీర్మానంలోకి రాకపోతే, ఒకానొక దినం ఈ లోకమును విడిచినప్పుడు ఆరని అగ్నిలో ఉంటావు. భయంకరమైన నరకములో మనం యుగయుగములు కూడా బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. అందుకే మీరందరూ కూడా రక్షణ పొందవలనని నేను దీర్ఘశాంతము చూపిస్తున్నాను అన్నాడు దేవుడు. దేశములో మహారక్షణ కలగజేయువాడు ఆయనే. కులమత వర్ణ భేదములు లేకుండా అందరి పాపాల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు. ప్రభువా నేను పాపిని అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దేవుడు తన ఆత్మను మనకిచ్చి పాప క్షమాపణనిచ్చి మనల్ని రక్షిస్తాడు. సిలువలో దొంగ అలాగే పశ్చాత్తాపడ్డాడు. సంఘాన్ని హింసించిన సౌలు కూడా మారు మనసు పొంది ప్రభువుకు లోబడి
ఒకప్పుడు దూషకుడను, హింసకుడను, హానికరుడను గాని ఇప్పుడు నేను ప్రభువైన యేసుక్రీస్తుకు దాసుడనై కృతజ్ఞుడనై ఉన్నాను అన్నాడు. జీవగ్రంథములో తన పేర్లు వాళ్ళు లిఖించుకున్నారు, ధన్యులయ్యారు. ఈ మంచి సమయం, ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఇక్కడ సజీవుడిగా ఉంచాడు. ఇప్పుడే తీర్మానించుకో. పాప పరిహారం కొరకు నీ నిమిత్తం ప్రాణం పెట్టిన ప్రభువుని అంగీకరించు. నువ్వు రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నేను రక్షించబడి మంచి తీర్మానంలో ఉన్నాను అంటే బాప్తిస్మము పొందడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? అది ఆయన యొక్క సంకల్పమని గుర్తించాలి. సంఘము సేవకులు సిద్ధమైనప్పుడు పాపక్షమాపణ నిమిత్తమై నీళ్లల్లో నువ్వు బాప్తిస్మం ఇచ్చి సంపూర్ణంగా నీ పాపాలను కడిగి వేసుకునే అనుభవం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొందుతావో అప్పుడు నువ్వు సంఘములో చేర్చబడతావు. అపోస్తుల బోధ, సావాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనే 4 గంటల అనుభవాన్ని పరిశుద్ధాత్ముడు నీకు స్థిరపరుస్తాడు. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకు, సమయం లేదు. మరలా నీకు జీవం ఉంటుందో లేదో, రావో సంవత్సరమున నీ కొరకు దేవుడు ఏమి సిద్ధపరుస్తాడో సిద్ధపరచడో నీకు తెలియదు కనుక సమయం ఉండగానే నువ్వు బాప్తిస్మం తీసుకో, ప్రభునామాన్ని మహిమపరచు. ఒకవేళ రక్షించబడి నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి సంఘంలో చేర్చబడితే ఆయన నియమించిన నియమావళిలో మనం స్థిరమై ఉండాలి. అపోస్తుల బోధలో ఉండాలి, సహవాసములో ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి. అంతేకాదు ఎడతెగక ప్రార్థన అనుభవాన్ని కూడా పొందుతూ రావాలి. ఆయన రాకడ ఆసన్నమవుతున్న ఈ దినాలు ఎంతో భయంకరమైనవి. యుగాంతానికి రాకడకు సంభవించిన సూచనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎన్నో తెగుళ్ళు, భూకంపాలు, కరువులు, తుఫానులు, వరదలు, ఇవన్నీ ఈ సంవత్సరంలో భారతదేశాన్నే కాదు మన ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా కుదిపివేశాయి. ఇప్పటికీ ఇస్రాయేల్, హిజ్బుల్లా, అక్కడ జరుగుతున్నటువంటి ఇరాన్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న యుద్ధాలు అమాయకులైన ప్రజలు మరి అన్నపానాలు లేక నిలవలేక శరణార్థులుగా ఆయా దేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా సంభవిస్తున్నప్పుడు ఆయన రాకడకు సూచనలు అని గుర్తించి సంఘముగా నువ్వు సిద్ధపడుతున్నావా? వ్యక్తిగతంగా సిద్ధపడుతున్నావా? ప్రభు ఎప్పుడు వచ్చినో మనకి తెలియదు కనుక మెలకువగా ఉండుడి అన్నాడు. మెలకువగా ఉండుడి. ప్రభు రాకడే కాదు సుమా, సాతాను కూడా చాలా యుక్తిగా తెలివిగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. నువ్వు ఒకవేళ అపోస్తుల బోధ వినకపోతే, సహోదరులతో సంఘముతో కలిసి సావాసంలో ఉండకపోతే, ప్రభు యొక్క రక్తదేహాలలో సంఘం కూడుకొని పాలు పొందుతున్నప్పుడల్లా పాలు పొందకపోతే, ఎడతెగని వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలు నీకు లేకపోతే, విరోధి యొక్క నోటికి సమీపముగా ఉన్నావని గుర్తించు. వాడు వెతుకుచూ తిరుగుతున్నాడు. నువ్వు కానీ నేను కానీ వాడి నోట పడితే ఎంత భయంకరమైన పరిస్థితి మనది. అందుకే ఎఫెసీ పత్రికలో చిన్న మాట ఎంతో అద్భుతంగా పౌలు గారు రాశారు. 27వ వచనం, 4వ అధ్యాయం, 27వ వచనం. నాతో చెప్పండి. అపవాదికి. మీరు 3 దినాలు ఉపవాసం ఉన్నట్టున్నారు, మీ స్వరమే వినబడట్లే. అపవాదికి చోటియకుడి.
వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. నీవు చోటు ఇయ్యొద్దు అంటున్నాడు. నీవు అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుటలో బిజీగా ఉన్నావనుకో, అపవాదికి అవకాశమే ఉండదు. వాడు ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అనే రకం. మేము ఒకసారి తిరుపతి నుంచి కాకినాడకు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాము. తిరుపతి అంటే చాలా రద్దీగా ఉండే ప్రాంతం. అసలు ట్రైన్లో సీట్లే దొరకవు. పరిగెత్తి పరిగెత్తి కష్టపడి ట్రైన్ ఎక్కాం. చిన్న పిల్లలు 3 ఒక బెర్త్ ఆపుకొని మేము 4 కూర్చున్నాం. ఇంతలో శ్రీకాకుళం నుంచి ఆయన పెద్ద గుంపంతా ట్రైన్ ఎక్కేసింది. అరికాలు జరపడానికి కూడా కాలు లేదు. ఒక ముసలావిడ మమ్మల్ని అడుగుతా ఉంది, బాబు గారు కొంచెం చోటెట్టరా అంది. ఏంటంట? చోటెట్టరా అంది. చోటెట్టడం ఏంటి? తీసేమన్న చేతిలో పెట్టేదా అది? చోటు ఇవ్వాలి. చోటెట్టండి బాబు గారు అంది. సరేలే, రుద్రాలు కదా అని కొంచెం జరిగి కూర్చున్నాం అంతే. మమ్మల్ని లేపి మొత్తం ఆమె ఆక్రమించేసింది. వాళ్ళ మనవణ్ణి, తమ్ముణ్ణి, వాళ్ళ ఇంకా చుట్టాలందరినీ కూడా మెల్లిమెల్లిగా సీటుకి ఎక్కించింది. మేము ఆరవలేం, పోరాడలేం. చోటీయకుడి. ట్రావెలింగ్లో ఇవన్నీ సహజమే అనుకో, కానీ అక్కడ ఇచ్చినంత మాత్రం పెద్ద నష్టమేం కలగదు. మళ్ళీ మనం తొందరగా దిగిపోతాం, కొంచెం ఆలస్యమైనా దిగుతాం. కానీ ప్రియులారా, మన హృదయంలో, మన జీవితంలో అపవాదికి చోటిస్తే ఎన్నటికీ కూడా దిద్దుకోలేకపోతాం. మీ విరోధికి చోటు ఇయ్యకుడి అన్నాడు. నువ్వు ఆత్మానుసారంగా ఉండి దేవుని కార్యాలు చేస్తావని తండ్రి ఎదురు చూస్తున్నాడు. నువ్వేమో శరీరానుసారంగా ప్రవర్తిస్తా ఉన్నావు. ఎంత గాయం! నీకు స్త్రీల కూటం లేదు, సంఘ ప్రార్థన లేదు, ప్రత్యేక ఉపవాస దినాలలో కనీసం 10 నిమిషాలు పట్టుమని ఆయన ఆలయంలో కనబడిన రకానివి కాదు. నువ్వు ఎప్పుడు ఆధ్యాత్మిక శక్తి, ధైర్యం పురికొల్పు పొందుతా? ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పురికొల్పుతాడు. సేవకులు పురికొల్పుతారు, విశ్వాసులు పురికొల్పుతారు. లెక్కలేనన్ని కారణాలు పుట్టగొడుగుల్లా నీ దగ్గర ఉన్నాయి. నువ్వు ఎంతకాలం పరిశుద్ధాత్మని ఎదిరిస్తావు? ఎంతకాలం అపవాదికి అవకాశం ఇస్తావు? రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయం 5 నుంచి సహాయం చేయండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునయ్యున్నది. శరీరానుసారమైన మనసు తొందర చేస్తుంది, వాటి మీద మనసు ఉంచొద్దు. ఆత్మానుసారమైన మనసు జీవాన్ని ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. నీకు వ్యక్తిగతంగా యేసు ప్రభు వారి సమాధానం నీ హృదయం ఏలుతుంది, నీ కుటుంబాన్ని ఏలుతుంది, సంఘాన్ని ఏలుతుంది. కలవరకర పరిస్థితులు, తొందర పరిస్థితులు, ఆందోళన స్థితిగతులు మనకుండవు. ఆత్మానుసారమైన మనసు జీవం సమాధానము అన్నాడు. తర్వాత చదవండి. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. దేవుని సంతోషపరచనేరరు అన్నాడు. కాబట్టి నీ మనసు అపోస్తుల బోధల, సహవాసం మీద, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఉందా? లేకపోతే శరీరానుసారమైన వాటి మీద ఉందా? శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచరు అన్నాడు. రక్షించబడి దేవుని బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి సంఘంలో చేర్చబడిన సహోదరి, సహోదరుడా, ఎంతో మెలకువతో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దిద్దుకోవాలి, కట్టుకోవాలి. మనకు సంఘంలో మొట్టమొదట కావలసింది ప్రార్థన.
నువ్వు ఎన్ని గంటలు ప్రార్థనలో నలుగుతున్నావు? ఎన్ని గంటలు నీ శరీరాన్ని ఉపవాసంతో నలుపుతున్నావు? ఎంతగా దేవుని వాక్యాన్ని చదువుతున్నావు? ప్రార్థనలో నలగాలి. రెండవది, పనిలో నలగాలి. దేవుని మందిర పని చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. మందిరం శుభ్రపరచడం, మ్యాట్స్ వేయడం, సౌండ్ సిస్టమ్, పరిశుద్ధుల కొరకై ఆవరణంతా శుభ్రముగా ఉంచడం, నీళ్లు పెట్టడం, చేసేయడం, రానయున్న పరిశుద్ధుల పరిచర్య కొరకై మనం పని చేసే వారంగా ఉండాలి. మనకు ప్రార్థన వద్దు, మందిర పని వద్దు, కానీ పెత్తనం, పెద్దరికాలు కావాలి. పెత్తనం, పెద్దరికాల వలన నీకు ఒరిగేదేంటి? నువ్వు సంపూర్ణంగా ఆత్మీయతను కోల్పోతావు, శూన్యమైపోతావు. నువ్వు ప్రార్థనలో ఉండు, దేవుని పని చేయి. దేవుడు నిన్ను పిలిచి పెద్దరికాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను పిలిచి పెత్తనం చేయమంటాడు. అయితే శరీరానుసారంగా ఉంటే అవేవి లభించవు. నీ ఇంటిని శుభ్రం చేసుకున్నావు సహోదరి, ఈ దుమ్ము ధూళి అంతా దులుపుకున్నావు. మరి నీ మందిరంలో నువ్వు ఎంత పని చేసావు? మందిరం శుభ్రపరిచావా? కడిగావా? అయ్యా ఏమన్నా మందిరంలో పని ఉందా, నాకు అవకాశం ఇవ్వండి అని అడిగావా? ఎక్కడ చెప్తారు అని పారిపోయే స్థితిలో మనం ఉంటే ఎప్పుడు నువ్వు దేవుని ఏర్పాటుకి వస్తావు? పరిగెత్తు పరిగెత్తు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నీకు రావాల్సిన దీవెనలు కూడా పరిగెడతాయి. అక్కర్లేదు. ఎవరైతే విరిగి నలిగి చిన్న బిడ్డల వలె ఆయన పని చేస్తారో వారికి సమృద్ధి అయిన దీవెనలు ఉంటాయి. కొరకు కుటుంబం, కొరకు పిల్లలు, తాతలు, మనవలు, మనవరాండ్రు ఆలయము విడిచిపెట్టలేదు. ఏ చిన్న పని దొరికిన మహదానందంతో చేశారు. ఇది పొందుకోవడానికి అపాత్రులమైనప్పటికీ దేవుడి భాగ్యం ఇచ్చారు అనుకున్నారు. వారు ధన్యులయ్యారు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అన్నాడు దేవుడు. దేవుని మందిర ఆవరణ పట్ల, దేవుని పట్ల నీకే వైఖరి ఉంది? దేవుని కొరకు ఏదన్నా సమర్పించుకోవాలంటే మీనమేషాలు లెక్క పెడతాం. దేవుని కార్యక్రమాల కొరకు నువ్వు ఎంత గుప్పిలి విప్పుతా ఉన్నావు? ఈ సంవత్సరం అంతా నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీకు పని ఇచ్చింది ఎవరు? నీ ఇంట్లోకి ఆర్థికతను తీసుకొచ్చింది ఎవరు? నీ పిల్లాపాపలు ఏ కీడు, శోధన, అపాయం లేకుండా నువ్వు సుఖ సంతోషాలతో వారిని చూసుకొని ప్రతి రాత్రి నిబ్బరంగా నిద్రపోయావంటే కారణం ఏంటి? ఆ దేవుని కొరకు సమర్పించుకోవడానికి నీకెన్నో అడ్డంకులు, అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు. ఏ కార్యక్రమం కొరకు నువ్వు గుప్పిలి విప్పుతున్నావు? పిసినాసితనం లేదంటే ఆ బద్ధకత్వతనం మనకు పనికిరాదు. ఉత్సాహంగా ఇచ్చువాన్ని దేవుడు దీవించును అన్నాడు. నేను ఇంతీయమని అంతీయమని ఎవరు అడగట్లేదుగా. నీ హృదయములో నిశ్చయించుకున్నది. అయినా నీకు ప్రకటన చేయాలా? కొత్త సంవత్సరం రానే ఉంటుంది. మన సంఘంలో ఎలాగో ప్రేమ విందు పరిచర్యలు ఉంటాయి. అయ్యా ఇదిగో నేను ప్రకటనకుంటానో ఉండనో, నేను వింటానో విననో అని డిసెంబర్ మొదటి వారంలో నేను గుప్పిలి విప్పాల్సింది. ఇంకా నేను బ్రతిమలాడుకొని బుజ్జగించి నీ చేత తీసుకోవాల్సిన అవసరం దేవునికి ఉందంటావా? యోచిస్తున్నావా? నువ్వు సంఘ సభ్యురాలివేనా, సభ్యుడివేనా? మందిరములో నుంచి సమృద్ధి అయిన మేలు పొందుతున్నావా లేదా? పరిశుద్ధుల పరిచర్యలో పాలిభాగస్తులయ్యే వారందరూ ధన్యులవుతారు. అపవాది ఏం చేస్తాడంటే అనుదిన బలిని నిలిపివేస్తాడు. దినదినము జరిగే ప్రార్థనలకు నిన్ను రానివ్వడు. నీ వ్యక్తిగతంగా, కుటుంబంగా వాడు ఆటంకపరిచేవాడిగా ఉంటాడు. ఎందుకంటే వాడికి ఒక సేన ఇవ్వబడింది. ఆ సేన అందరినీ ఆపు చేస్తూ ఉంది. అందరినీ ఆలయానికి రానివ్వదు. అందరినీ మరి దేవుని సన్నిధి కొరకు సమర్పించుకోనివ్వదు. అందరినీ సహవాసములో నిలవనివ్వదు. అదే సాతాను యొక్క కుయుక్తి, సాతాను తంత్రం. అది అపవాదికి చోటిచ్చావా నీవు దేవుని ఆశీర్వాదాలు కోల్పోతావు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము, దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 11, 12 వచనాలు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తనను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణను నిలిపివేసి
సత్యమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. చదవండి అమ్మా. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారంగా జరిగించుచు. చూడండి, సాతాను సేన యొక్క పనులు. పరిశుద్ధులను, సంఘాన్ని ఆటంకపరచడానికి ఎన్ని విధాలుగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. సత్యమును వ్యర్థపరుస్తాడు. సత్యాన్ని వ్యర్థపరిస్తే వాడు నశించాలి కానీ అభివృద్ధి చెందుతూ వస్తున్నాడేంటి? అభివృద్ధి చెందును అంటున్నాడు. సత్యమును అనుసరించేవారు ధన్యులు. మరి సత్యాన్ని సాతాను ఎందుకు వ్యర్థపరుస్తున్నాడు? వాడికి సత్యము జరిగించడం ఇష్టం ఉండదు. మొట్టమొదట ఏం జరుగుతుందంటే అతిక్రమాన్ని జరిగిస్తాడు. మనం అతిక్రమించేటట్టుగా చేస్తాడు. క్రమరాహిత్యంగా బ్రతికే బ్రతుకులు మనకుంటాయి. మన ఇంట్లో బైబిల్ ఉంటుంది, మనకు సమయం ఉంటుంది, కానీ మనం వాక్యం చదవం, బైబిల్ చదవం, ప్రార్థన కూడా చెయ్యం. అదే అతిక్రమం లేదా అతిక్రమము జరగడం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అపవాది తన సేనను మన యొద్దకు పంపిస్తూ ఉంటాడు. ఆ సేన ద్వారా మనకు ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, అధికారులతో, ప్రధానులతో, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో. వాయుమండల సంబంధమైన అధిపతి అపవాది దేవుని సంఘాన్ని పడద్రోయడానికి, ఆలయాన్ని పడద్రోయడానికి. ఆలయం అంటే అక్షరార్థమైన ఈ ఆలయమే కాదు, సంఘంగా మనమందరం ఆలయం, వ్యక్తిగతంగా మన ఆలయం. మనం అతిక్రమిస్తే మరి ఆలయం పడద్రోయబడుతుంది. అనుదిన బలి అంటే ప్రార్థన, విజ్ఞాపనలు కూడా ఆగిపోతాయి. ఇప్పుడు సహోదరుడు పాపం ఉదయకాలం అంతా పనిచేసి కష్టపడి ఇంటికి వస్తాడు, స్నానం చేస్తాడు. భార్య కూడా ఇంటెన్షన్గా ఏం చేయదు. పాప నా భర్త ఎంతో కష్టపడి ఇంటికి వచ్చాడు, అతనికి మంచి ఆహారం వండాలి, అతని ఆహారం ద్వారా తృప్తిపరచాలని ఉద్దేశించి ఇంటి పనులన్నీ చక్కగా పెట్టుకొని భర్త వచ్చేసరికి నీట్గా రెడీ అయ్యి చక్కగా ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొచ్చి గుమగుమలాడే చికెన్ వండి పెడతా ఉంది. ఆమె ఆలోచన చేసుకుంటా నా భర్తను మరి పాపం ఎంతో కష్టంగా ఉన్నాడని చెప్పి పాపం తెలియకుండానే 1 స్పూను ఉప్పు ఎక్కువ వేసేస్తుంది. అన్నీ రుచికరంగా చక్కటి వాసనతో ఉంటాయి. భర్త కూడా కష్టపడి వస్తాడు, నా ఇల్లు చూస్తాడు, ఇల్లు ఎంత శుభ్రంగా ఉంది, నా భార్య ఎంత శుభ్రంగా ఉంది, అక్కడ లేని ప్రశాంతత ఇంటిలో నాకు దొరుకుతుందని గబగబా రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అన్ని భోజన పదార్థాలు రెడీగా ఉన్నాయి. వేడి వేడి అన్నం ప్లేట్లో వేస్తుంది, కూర వేస్తుంది. ఇక ఆకలి ఆవురావురామంటుంటే ఆ వాసనకే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటే అన్నం కలిపి ఆ కూర ఇప్పుడే వస్తున్నాయంటే మీకు నోట్లో నీళ్ళు, ఆ ముద్ద నోట్లో పెట్టుకుంటాడంతే. ఉప్పు కషం, నరనరాల్లో కోపం తెంచుకొని వస్తుంది, కానీ ఏమీ అనట్లేదు. ఇక భార్య సంతోషంతో నేను వండిన వంట నా భర్త మెచ్చుకుంటాడని ఎదురు చూస్తూ ఏమండి కూర ఎలా ఉంది అంటుంది. అనగానే నీ మొహంలా ఉంది అంటాడు. అసలు నీ కూర చేయొచ్చా? అసలు నిన్ను కాదు అనాల్సింది, మీ అమ్మని అనాలి, నీకు వంట చేయడము నేర్పలేదంటాడు. ఆ ఒక్క మాట పడుతూ ఉంటుంది. నేను ఇంత కష్టపడితే నువ్వు చేసే పని ఇదా అని చెప్పి ఇక ఇంటి అమ్మనే కాదు నాన్నను, తాతను అందరిని తీసుకొస్తాడు. ఇక మనకేం తక్కువ ఉంటుందా? మన అక్క కూడా నేను ఇంత కష్టపడి పని చేస్తే మా అమ్మ నాన్నను, మా ఇంటి వారిని అందరిని తీసుకొస్తావా? నువ్వు ఎలాంటి వాడు, మీ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు అని పెద్ద రణరంగం యుద్ధమే జరుగుద్ది. ఎవరికి వారు మాట్లాడకుండా ఎవరి చోటికి వారు వెళ్ళిపోతారు. వాక్యం చదవగలమా? ప్రార్థన చేయగలమా? ప్రశాంతంగా రాత్రి నిద్రపోగలమా? సాతాను వాడికి చోటు ఇవ్వడానికి లేదా
భయంకరమైనటువంటి సేన పనిచేస్తూ అతిక్రమింపజేస్తూ ఉంది. అతిక్రమాలను బట్టి బలి నిలిపివేయబడుతుంది, ఆలయం సైతం పడద్రోయబడుతుంది అన్నారు. వ్యక్తిగతంగా మనమే ఆయన ఆలయం. మనల్ని పడేస్తాడు, సాగలేము, సన్నిధిలో నిలబడలేము, కూర్చోలేము. ఎంతో బాధాకరమైన పరిస్థితి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఎంత మెలకువ, ఎంత జాగ్రత్త మనకు అవసరం. నువ్వు ప్రభులో బలపడుతున్నావా? ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండు. అంతేకాదు, అతని పక్షాన ఉన్నవారు ఏదో జ్ఞానం లేని అల్లాటప్ప మనుషులు కాదు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం. అతని పక్షమున శూరులు లేచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలగజేయు హేయమైన వస్తువులు నిలవబెట్టుదురు అన్నాడు. వ్యక్తిగతంగా మనం పడిపోతే, కుటుంబముగా మనం పడిపోతే, సంఘముగా మనం పడిపోతే, అనుదిన బలి నిలిపివేయబడ్డమే కాదు, ఆలయం పడద్రోయబడమే కాదు, అతిక్రమము జరగడమే కాదు, నాశనము కలగజేయు హేయ వస్తువు నిలవబెడుదురు అన్నాడు. ఈ ఇశ్రాయేలీలకు నాశనకరమైన హేయమైన వస్తువు ఏంటంటే పంది. ఆ పంది వారి హృదయాలలోకి వస్తుంది. అంటే శరీర స్వభావం, భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచేటువంటి స్థితి వారికి కలుగుతుంది. ఎప్పుడైతే హేయమైన ఆ వస్తువు అక్కడ ఉంటుందో, హృదయంలో ఉంటుందో, మనం పరిశుద్ధ పని చేయడానికి వెనుకడుగు వేస్తూ ఉంటాం, ముందుకు వెళ్ళలేము. పంది పెంట మెచ్చును గాని పన్నీరు మెచ్చునా అన్నాడు ఒక కవి. అపవిత్రతను, పాపాన్ని, లోకాన్ని మెచ్చుకునేటువంటి విశ్వాసిగా మనం ఉండిపోతాం. నాశనము కలగజేయు హేయ వస్తువు మనలో ఉందని మనకు తెలియదు. మనం ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్తాం. ఎందుకంటే ఆత్మానుసారులు, గొర్రె స్వభావం కలిగిన వారు. యేసయ్య గొర్రెల కాపరి అన్నాడు, మంచి కాపరి అన్నాడు. ఆయన పందుల కాపరి కాదు, శరీరానుసారులకు ఆయన కాపరిగా ఉండడు, ఆత్మస్వభావం గల వారికి కాపరిగా ఉంటాడు. గొర్రెకొక్కటే ఆయుధం ఉంది. ఒకవేళ దారి తప్పి గొర్రె బురదలో పడ్డా అది తన స్వరాన్ని మాత్రమే ఉపయోగిస్తుంది. మొరపెట్టుకుంటుంది, ఏడుస్తుంది, కన్నీరు విడుస్తుంది, అయ్యా నన్ను రక్షించు, ఓ కాపరి నా వైపు చూడు అని కేక వేస్తూ ఉంటుంది. ఆ బురదలో నుంచి ఎప్పటికప్పుడు బయటపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాపరి ఆ స్వరము విని గొర్రెను రక్షిస్తాడు. గొర్రె ఎప్పటికప్పుడు తనకు అంటిన బురద, మట్టి, మైల ఏ గోడకో ఏ పచ్చికకో రాసుకొని ఎక్కడో దాన్ని మొత్తానికి తుడిచివేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అది బురదను తన ఒంటి మీద అస్సలు ఉండనివ్వదు. కాబట్టి ఆత్మస్వభావము కలిగి యెహోవా కాపరత్వంలో ఉంటే ఎంత దండిలమవుతాం. మనదేం తప్పు లేదండి, 100% అపవాదిదే తప్పు. మనల్ని ఉపయోగించుకుంటున్నాడు వాడు. అది మనం గ్రహించి వాడి నుంచి బయటపడే మార్గాన్ని మనం వెతుక్కోవాలి. అందుకే మీ కొరకు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు, రాత్రి ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు. మాకెందుకండి ఇంత కష్టం? మా కుటుంబం కొరకైతే మేము మా ఇంట్లో ఉండొచ్చు, కడుపు మార్చుకొని రాత్రి ప్రగలు కూర్చున్న చోటు నుంచి లేవకుండా సంఘస్థులందరి కొరకు, వారి సమస్యల కొరకు, బాధల కొరకు ఎందుకు ఏడవాలి? మాకు అవసరమేముంది? ఇవ్వవలసిన కానుక మాకు ఎలాగో మీరు ఇస్తారు, ఇళ్ళకి వచ్చినప్పుడు ఇస్తారు, జీతం ఇస్తారు, సావాస సంఘమే కదా. నేను విమర్శనాత్మకంగా చెప్పాల్సిందేముంది? నాకు కానుక, జీతం ముఖ్యం కాదు, నీ ఆత్మ ముఖ్యం. నువ్వు రక్షణ పొంది దేవునితో సావాసం చేయడం ముఖ్యం. నిన్నంటుతున్న అపవాది క్రియలు, ఆలోచనలను తరిమి కొట్టడం ముఖ్యం. నువ్వు అపవాది కోరలకు చిక్కకుండా నిన్ను రక్షించడమే ముఖ్యం.
నీ మెప్పు గొప్ప ఏది నాకు అక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకొని ఆయనకు లోబడతావో గొప్ప దీవెన పొందుతావు, ఆశీర్వాదం పొందుతావు. విరోధిని గుర్తించు, అపవాదికి చోటియ్యకు, పరిశుద్ధ పరిచర్యలో పాలు పొందు. నీ హృదయంలో నిశ్చయించుకున్నంత ఆయనకి ఇవ్వు. సంఘ ప్రార్థనలు సావాసాలలో తీర్మానం చేసుకో. ఈ సంవత్సరం ఎలాగో అయిపోయింది, ఒక కొత్త సంవత్సరంలోకి వెళుతున్నావు. ఇదే అవలక్షణాలతో నువ్వు నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవద్దు. సిద్ధపడు. శుద్ధిగా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, ఘనత నిమిత్తమైన పాత్రగా వాడుకుంటాడు, గొప్ప ఆశీర్వాదం దీవెనని కలుగజేస్తాడు. ఈ అద్భుతమైన అవకాశం మరోసారి దేవుడు నీకు ఇస్తున్నాడు. కోల్పోతావా? యోచించు. ఎందుకంటే నువ్వు సాయం చేయకపోతే ఇక్కడ ఏది జరగదనుకోకు. నీ వలన సహాయం కలగకపోతే యూదులకు విడుదలయు సహాయమును మరొక దిక్కు నుండి వచ్చును అన్నాడు. ఎస్తేర్, నువ్వు జాగ్రత్తమ్మా. ఎందుకు నేను నీకు ఈ విషయం చెప్తున్నాను ఆలోచించు. నువ్వు ఒకవేళ ఆ మాట చదువుదాం. చూడండి, నీవును నీ తండ్రి ఇంటి వారు నశించెదరు అన్నాడు. నువ్వు అందులో ఉండకూడదు, బయటికి రావాలి, ప్రభు యొక్క ఏర్పాటును నెరవేర్చుకోవాలి. ఎస్తేరు గ్రంథము సుపరిచితమైన వాక్యమే. 14వ వచనం 4వ అధ్యాయము. నువ్వు ఈ సమయమందు ఏమీ మాట్లాడక, నువ్వు ప్రార్థన చేయక ఉన్న ఎడల, ఉపవాసం ఉండక ఉన్న ఎడల, నీవు సమర్పించుకొని ఉండక ఉండిన ఎడల, చదవండి, యూదులకు దేవుని పిల్లలకు ఆయన సంఘానికి సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో. ఈ స్థానం, ఈ స్థితి నీకు ఎందుకు దేవుడిచ్చాడో ఆలోచించుకో. ఇందుకోసమేమో నువ్వు రానివయ్యావు అన్నప్పుడు మొర్దెకై మాటలు విన్న ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉంది. చెలికత్తెలు ఉపవాసం ఉన్నారు. మంచి నిర్ణయం చేసుకుంది. నేను నశించదను. రాజు దగ్గరికి వెళ్ళడానికి న్యాయ వ్యతిరిక్తమైన నేను వెళ్తానని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళింది. రాజ శాసనాన్నే మార్చింది. రాజ శాసనాన్ని మార్చగల శక్తి ఎస్తేరు పొందుకుంది. ఎంత ధన్యురాలు. మరి ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? ప్రభు సహాయకుడు దేనికైనా సహాయం చేయగలడు. కానీ మనం మన వంతు పరిశుద్ధ పరిచర్యలో పాలు పొందాలి. ఆటంకంగా ఉండొద్దు, అభ్యంతరంగా ఉండొద్దు, విరోధంగా ఉండొద్దు. ఎస్తేరు సహాయపడింది. ఎస్తేరును దీవించాడు దేవుడు. ఎస్తేరు ధన్యురాలయ్యింది. 121 సంస్థానాలను ఏలిన అహష్వేరోషుకు భారీగా నిలిచిపోయింది. ప్రియులారా, ఈనాడు సమయం కొద్దిగా ఉంది. అపవాది వెతుకుతూ తిరుగుతున్నాడు. మంచి తీర్మానం చేసుకుందాం. అయ్యా, నేను ఎంతో నష్టపడ్డా, ఈ సంవత్సరం ఎంతో బాధపడ్డాను. ఇక నేను అలా ఉండకుండా వాడికి చోటు ఇవ్వకుండా సహాయం నాకు కృపచూపు ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.